హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పపాయ హల్వా. సిగ్నేచర్ రెసిపీ నాకైతే చాలా ఇష్టం. అసలు పపాయ తినని మా ఆయనకు కూడా దీన్ని అలవాటు చేసేసాను నేను, అంత ఇష్టం నాకు. అయితే మేము ఈరోజు పాలకొల్లు వెళ్ళి వస్తూ పపాయ అయితే తెచ్చుకున్నాం, రా పపాయ. దీన్ని వచ్చేసి 60 రూపీస్ పెట్టి అయితే తీసుకున్నాము. కానీ వెంటనే చేయకపోతే ముగ్గిపోతుంది అని చెప్పి, అసలే మనం పీల్ తీయాలంటే నా పీల్ తీసుకునే రకం అనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక్కసారి చెక్కినప్పుడు ఒక్కసారైనా నా చేయి చెక్కునే రకం. అటువంటిది కష్టపడి మా ఆయన కోసం అయితే పపాయ పీల్ తీసి చూస్తులోకి ఎన్ని గింజలు ఉన్నాయో. అసలు ఈ మధ్యకాలంలో నేను పపాయాలో అన్ని గింజలు అయితే చూడలేదు. ఇంకా గింజలన్నీ అయితే ఒక పాలిథిన్ కవర్లోకి వేసేసి పపాయానైతే తురమడం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఒక డౌట్ అండి, అడుగుతాను చెప్పండి. ఇప్పుడు చాలామంది తురిమేదాన్ని అయితే ఏమంటారు, మేమైతే మంచం అంటాము, కానీ ఏమంటారో నాకు తెలియదు. ఇప్పుడు నేనైతే రైమింగ్ చెప్తున్నాను చూడండి. మంచం భలే సెట్ అయినాయి కదా. కంచంలో అయితే మంచం పెట్టేసి నేను తురమడం అయితే స్టార్ట్ చేశాను. కానీ చాలామంది దాన్ని తురుముకునేది అంటారంట, మేమైతే మంచం అనే అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వాటిని తురమడానికి నాకైతే ఒక 1 అవర్ టైం పట్టింది. ఒక అయినా సరే ఈ లోపు నా కూతురు డిస్టర్బ్ చేస్తూ అలా ఇలా డ్యాన్స్ వేస్తుంది చూడండి. ఇది ప్రాసెస్ అయితే కష్టంగానండి. చేసిన తర్వాత కనీసం ఒక 10 days అయినా నిల్వ ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రా పపాయతో అయితే బాగుంటుంది. నేను ఇలా తురుముకోవడానికి ముందే కొన్ని వేడివేడి పాలలో కుంకుమ పువ్వు అయితే నానపెట్టేస్తాను, ఫుడ్ కలర్ కోసం న్యాచురల్గా. మిక్సీ పడితే కనుక బాగోదండి, అందుకని ఎంత లేట్ అయినా ఎంత టైం అయినా సరే ఇంకా తురుముకోవాలి. తురుముకుని దాన్ని వాటర్లో అయితే ఉడకబెట్టాలి, పచ్చి పోయేదాకా. కనీసం ఒక 5 to 8 minutes అయితే వాటర్లో ఉడకపెట్టేసి దాన్ని వడకెట్టాలి. అంటే వాటర్ అన్నీ పోయేదాకా పెట్టాలండి. వాటర్ పోయిన తర్వాత అప్పుడు దాన్ని అయితే మనం ఫ్రై చేయాలి. వాటర్ అయితే కనుక క్వాంటిటీ అంటూ ఏముండదు, లైక్ మనం అవి మునిగేదాకా అయితే వేస్తే సరిపోతుంది. చూసారు కదా. మీకు ఫుడ్ కలర్ ఇప్పుడే కావాలి అంటే వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే వాళ్ళండి. లేదు నేను కుంకుమ పువ్వు నానపెట్టి చేసుకుంటాను అంటే కనుక ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అయితే వేసుకోవచ్చు. అది అలా స్టవ్ మీద వేసేగానే డ్రై అయిపోయిన తర్వాత షుగర్, నేనైతే ఈ కాయకి ఒక 1/2 kg దాకా షుగర్ అయితే యూస్ చేశాను. ఆ 1/2 kg షుగర్ వేసేసి దాన్ని ఇంకా తిప్పుతూ ఉండాలండి, అడుగు పట్టకూడదు. తిప్పడం మానేస్తే చాలు, అడుగంటేస్తుంది. అందుకని ఇంకా పాకం వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి. అలానే వాటర్ అయితే ఏమి యాడ్ చేయకూడదు. లాస్ట్కి అది జిగురుగా తీగ పాకం అయితే రావాలి. అలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఎంత పాకం వస్తే అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా స్టవ్ మీద అయితే కనుక ఈజీగా 35 to 45 minutes అయితే పట్టింది నాకు కలపడానికి. చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చెయ్యాలి. తర్వాత అయితే మీకు ఇష్టమైతే ఆప్షనల్ అండి, గీ అయితే ఆప్షనల్. నేనైతే ఫ్లేవర్ కోసం ఒక 1/2 spoon అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా ఇష్టమైతే కనుక గీలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని కూడా లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పాకం వచ్చిన తర్వాత నేనైతే బాల్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారిన తర్వాత. ఎందుకంటే డీప్లో కానీ నార్మల్గా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే నాకైతే చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అదిగోండి, నేను ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలర్ అలా అయితే వచ్చింది. కానీ ఈ సమ్మర్లో కిచెన్లో ఉండి కుకింగ్ వీడియోస్ షూట్ చేయాలంటే చాలా కష్టం అండి. అందులోని పాప రాకుండా డోర్ క్లోజ్ చేసుకొని చేయాలేమో. స్వెట్ అయితే ఫుల్ పట్టేసింది చూడండి. అసలు నా ఫేస్ ఫస్ట్కి ఇప్పటికి ఎంత అలా అయిపోయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో వాళ్ళ కామెంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అందరికీ టేస్ట్ కూడా బాగా నచ్చింది. నేను ఈ వీడియో షూట్ చేసి 1 month అవుతుంది. నాకు ఇప్పుడైతే మౌత్ వాటర్ అయిపోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.